అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ పట్టువదలని విక్రమార్కుడిలాగా అదానిపై తన పోరును కొనసాగిస్తుంది. దాదాపు మొదటి నివేదిక విడుదల చేసి 18 నెలలు గడుస్తున్నా ఈ వ్యవహారంలో సరికొత్త అంశాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఏకంగా మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ టార్గెట్ కావడం విశేషం. సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్ ఆమె భర్త దావల్ బుచ్ పై షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు, దానిపై బుచ్ దంపతులు సమాధానమిచ్చిన తర్వాత హిండెన్బర్గ్ మళ్లీ కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. దీంతో ఆగస్టు 11 రాత్రి నుంచి తన ప్రశ్నలను ట్వీట్ల ద్వారా తెర మీదకు తీసుకొచ్చింది. సరికొత్త ట్వీట్ ప్రకారం బుచ్ ప్రతిస్పందన ఇప్పుడు అస్పష్టమైన బెర్ముడా మారిషాన్ ఫండ్ నిర్మాణంలో ఆమె పెట్టుబడులు బహిరంగంగా నిర్ధారిస్తుందని పేర్కొంది. ఈ క్రమంలో డబ్బు వివరాలు కూడా ధృవీకరించబడిందని హిండెన్బర్గ్ పోస్టులో వెల్లడించింది. ఆ సమయంలో అదానికి డైరెక్టర్గా ఉన్న తన భర్త చిన్ననాటి స్నేహితుడు ఈ ఫండ్ను నడుపుతున్నాడని కూడా ఆమె ధృవీకరించిందని హిండెన్బర్గ్ వెల్లడించింది. అలాగే అదాని కేసులో ఎస్ఈబీఐ విచారణలో భారీ ఆసక్తి సంఘర్షణను ఊటంకిస్తూ అదాని కేసుకు సంబంధించిన పెట్టుబడి నిధులను పరిశోధించడానికి సెబీ బాధ్యత వహించింది. ఇందులో బుచ్ పెట్టుబడి వ్యక్తిగతంగా నిధులతో చేయబడింది. మా అసలు నివేదికలో హైలైట్ చేయబడిన అదే స్పాన్సర్ అని హిండెన్బర్గ్ రీసెర్చ్ చెప్పింది. దీనికి తోడు సింగపూర్ రికార్డుల ప్రకారం మార్చి 16, 2022 వరకు బుచ్ అగోరా పార్ట్నర్స్ సింగపూర్లో 100% వాటాదారుగా ఉన్నారు. అయితే ఆమె ఎస్ఈబీఐ హోల్ టైం మెంబర్గా పదవీకాలం మొత్తంలో ఆమె అగోరాకు యజమానిగా ఉన్నారు. సెబీ చైర్మన్ గా నియమితులైన 2 వారాల తర్వాత ఆమె తన షేర్లను తన భర్త పేరుకు బదిలీ చేసిందని హిండెన్బర్గ్ పేర్కొంది. ఇప్పటికీ 99% ఎస్ఈబీఐ చైర్పర్సన్ యాజమాన్యంలో ఉన్న భారతీయ యూనిట్ ఆమె ఆర్థిక నివేదికల ప్రకారం 2022, 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో $3 లక్షల పైగా ఆదాయాన్ని ఆర్జించింది. అయితే అదే సమయంలో ఆమె సెబీకి చైర్పర్సన్ గా కూడా కొనసాగడంపై హిండెన్బర్గ్ కాన్సిపర్సీ ఉందని పేర్కొంది. భారతీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీకి చీఫ్ గా చెప్పుకుంటున్న వ్యక్తి వ్యక్తిగత ఈమెయిల్ను కాపీలను చూపించింది. హిండెన్బర్గ్ శనివారం ఒక నివేదికలో సెబీలో పూర్తి సమయం సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు బుచ్ తన భర్త పేరును మెయిల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించారని ఆరోపించింది. సెబీ చైర్పర్సన్ అధికారిక పదవిలో ఉంటూ తన భర్త పేరు మీద ఏ ఇతర పెట్టుబడులు లేదా వ్యాపారాలు చేశారు అంటూ కొత్త ప్రశ్నలు లేవనెత్తింది.